ప్రతి ఒక్కరికి సంక్షేమం అందుతుంది అంటున్నారు, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని అంటున్నారు. దీన్ని మీరేమో బాగాలేదు అంటున్నారు. ఏ విధంగా నచ్చలేదు మీకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మంచినీళ్ళ ప్యాకెట్ ఎంత అండి? సరుకులు ఏ వస్తువు కొనాలన్నా నానా రేట్లు ఎక్కువ. ఇంకేంటండి మాకు ఇచ్చింది ఏంటి? ఏమి ఇచ్చాడు? అమ్మఒడి అన్నాడు 15,000 అన్నాడు, 14,000 ఇచ్చాడు. మళ్ళీ రెండోసారి 13,000. కొంతమందికి పడినాయి, కొంతమందికి పడలేదు. ఇంట్లో ఇద్దరున్నారు, ఇద్దరికే ఒకరికి అయితే ఇంకొకరు చదివించాలా లేకపోతే చావగొట్టాలా? ఇప్పుడు ఈ పథకాలు ఇప్పుడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ముఖ్యంగా ఇచ్చిన హామీ మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. మద్యపాన నిషేధం చేయబోగా తిరిగి మద్యం రేట్లు భారీగా పెంచాడు. కల్తీ మద్యం అమ్ముతూ చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రతిపక్షాలు కానీ టీడీపీ శ్రేణులు కానీ ఆరోపిస్తున్నాయి. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? నిజమేనండి, అది వాస్తవం. అయితే ఈరోజు నేను కూడా మందు తాగుతానండి. ఇదివరకే చంద్రబాబు గారి టైంలో క్వార్టర్ మందు తాగితే అసలు సరిపోయేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బ్రాందీ. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. కనీసం రోజుకొచ్చి 4-5 కోట్లు తాగినా అసలు ఏం లేదు దాంట్లో. ఇప్పుడు మీకు క్వార్టర్ వచ్చి ఇప్పుడు ఎంత? 130, 200 మళ్ళీ ఇంకొక 20 పెంచాడు. మద్యంలో 90%, 100% కల్తీయేనండి. మీకు బ్రాండ్లు దొరుకుతున్నాయా? బ్రాండ్లు దొరకట్లేదండి. ఈరోజు ఈ బ్రాండ్ ఇచ్చారనుకోండి, మళ్ళీ మరుసటి రోజున బ్రాండ్ లేదని అంటున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు బాదుడు అనే కార్యక్రమం చేసి కరెంటు బిల్లు భారీగా తగ్గించేస్తానని చెప్పిన వ్యక్తి దాదాపు 7 సార్లు కరెంటు బిల్లు పెంచాడు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? కరెంటు బిల్లు పెంచాడండి, తగ్గిస్తానన్నాడు, తగ్గలేదు. కరెంటు బిల్లు ఇంకా చాలా ఉన్నాయండి. రాష్ట్రంలో ఉపాధి ఉందండి జనాలకి? లేదండి. అభివృద్ధి జరుగుతున్నట్టు మీకు ఏమైనా కనిపిస్తుంది? అభివృద్ధి లేదు, ఏమి లేదు. ఉపాధి హామీ పని ఇటువరకే చంద్రబాబు గారి టైంలో ఉపాధి హామీ పని క్లారిటీగా ఉండేది. ఇప్పుడు అది ఉపాధి హామీ పని లేదు, ఏమీ లేదు. డబ్బులు కూడా పడలా ఇంతవరకు. 100 రోజులు అని అన్నారు. 100 రోజులు అవ్వముందే 4 రోజులు వెళ్తాం పనికి. ఇళ్ల పట్టాలు జగనన్న ఇళ్ల పట్టాలు ఇల్లు కట్టి ఓపెన్ చేసి మీరు గుమ్మంలోకి వెళ్తామే ఇక పాలు పొంగించుకుంటామని అన్నాడు. ఏది ఇంతవరకు? ఇళ్ల పట్ట అడిగితే బ్యాంకులో అడిగితే ఇళ్ల పట్ట 4 కోటి గీక్కుంటా పనిచేయదు. ఇళ్ల పట్టాలు ఎవడు నీకు ఇళ్ల పట్టాలు ఇచ్చిందని అన్నారు. కొంతమందికి ఇచ్చారు, మాకు అసలు ఇళ్ల పట్టాలే లేవు. ఇళ్ల పట్టాలు లేవండి. ఈసారి కట్టి పెడతానన్నాడు. ఏం కట్టాడు? అది మొహం అది దినం కట్టాలి. మీకు మాజీ ఎమ్మెల్యే చింతలనేని ప్రభాకర్ గారు, ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు, ఇద్దరిలో మీకు అందుబాటులో ఉండే నాయకుడు అంటే మీరు ఎవరి పేరు చెప్తారు? చింతమనేని ప్రభాకర్ గారు. పిలిస్తే పలుకుతాడు. కనీసం మా ఇంట్లో చిన్నపిల్లడు ఏదైనా ఫంక్షన్ జరగాలన్నా వెళ్ళి ఆహ్వానిస్తే టక్కుమని అడిగేసి అడిగేస్తాడు. అక్కడికి వెళ్తే కనీసం అసలు రోజుల తరబడే ఉపయోగం లేదు. అబ్బాయి చౌదరి గెలిచాడు. ఇప్పటికి మా గ్రామం అడుగు పెట్టలేదండి. ఏ గడప ఎక్కడ ఉండదో తెలియదు. చింతమనేని ప్రభాకర్ గారు పిలిస్తే చిన్న చంటి పిల్లోడు పిలిచినా వస్తాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి 175కి 175 వస్తాయి అంటున్నాడు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? 175కి 175 కూడా రావండి, రావు అసలు. ఈసారి అధికారంలోకి ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ వస్తే అభివృద్ధి చెందుద్ది అంటారు రాష్ట్రం? తెలుగుదేశం పార్టీ వస్తేనే అభివృద్ధి చెందుద్ది.